తెలుగుదేశం పార్టీలో నిన్నటి రోజున ఒక టోల్ పెట్టారు. రేపు ఉదయం 6:30 కల్లా ఒక ముఖ్య నేత, బహుశా కావ్యకృష్ణ రెడ్డి అనుకున్నారేమో, ముఖ్య నేత తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ చేరుతాడని చెప్పారు. చెప్పిన ముఖ్య నేతలే ఈ రోజున నా దగ్గరికి 3 ముఖ్య నేతలు నా దగ్గర పంపించారు. ఒకటి కమరబాబురావు, వాళ్ళ సత్యమణి ఎక్స్ కౌన్సిల్ అకీరా గారు, అదేవిధంగా ఈరోజు వినాయక నగర్ నుంచి దాదాపు 500 మంది ఈరోజు ప్రజలు తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. ఇప్పుడు రోజు వాళ్ళు నైట్ టైము ఒక స్టేట్మెంట్ పెడితే ఉదయాన్నే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళే కొంతమంది లీకులు ఇచ్చి నాకు పంపిస్తుంటారు. ఇట్లా రోజు పెట్టాలని కూడా ఆ ఎమ్మెల్యే గారిని మరీ కోరుకుంటున్నా. ఈ సందర్భంగా ముఖ్యంగా కావలి చాలా వెనకబడిపోయింది. ఎంతో మంది పాలకులు అవినీతి రహితమైనటువంటి విధంగా ఈరోజు కావలిని పరిపాలించున్నారు. కానీ ఈ రోజున కావలి పట్టణంలో శాంతి పద్ధతులు లోపించాయి. కావలి పట్టణంలో దోమలు కూడా పెరిగిపోయినాయి. అంటే వాటిని కూడా పక్షిస్తున్నారు. ఈరోజు మున్సిపాలిటీ వచ్చిన నిధులు నిర్వీర్యం అయిపోయినాయి. కావలి పట్టణంలో ఉన్నటువంటి సంపద అంతా దోచుకుంటున్నారు. కానీ కావలి అభివృద్ధి మటుకు నోచుకోవడం లేదు. ఈ సందర్భంలో మేమందరం కూడా ఒక మంచి నూతన సమాజాన్ని నిర్మించేదానికి నడుము కట్టుకుని రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికి కావలి పట్టణ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కూడా సంసిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ తెలుగుదేశం పార్టీలో ఎన్నో కుయుక్తులు పొందాలని, మనం అనేకతను క్రియేట్ చేయాలని, ఎన్ని కాకమ్మ కథలు చేసినా మా యూనిటీని, మా క్రమశిక్షణని తెలుగుదేశం పార్టీలో ఉండే వ్యక్తులు ఎవరిని కూడా ఏమీ చేయలేరని కూడా ఈ రోజున ఆ పార్టీ వాళ్ళకి కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇంకపోతే రాబోయే ఎన్నికల్లో నన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నియమించినందుకు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేద రవిచంద్ర గారికి, నా మిత్రులు సోదర సమానుడు మానేపల్లి సుబ్బారెడ్డి గారికి, అందరికి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారు, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నాకు సహకరిస్తున్నటువంటి నా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మా నారా లోకేష్ బాబు గారు 3182 కిలోమీటర్లను పూర్తి చేసుకుని కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో పర్యటనకి వీలు కాని పరిస్థితి కూడా మీరందరూ కూడా చూశారు. ఒక రాక్షస పాలనలో, ఒక దుర్మార్గమైన క్రమంలో మా జాతీయ అధ్యక్షుడిని అక్రమంగా జైలు పాలు చేసినప్పుడు తండ్రికి తగ్గ తనయుడిగా, తాతకి మించిన మనవడిగా ఈ రాష్ట్ర బాధ్యతలు ప్రతిష్టాంతాల మీద మోస్తూ, కార్యకర్తలను ఒక పక్క ఓదారుస్తూ తండ్రిని జైలు నుంచి తీసుకునే క్రమంలో యోగాల కార్యక్రమం కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ రోజున నూతన ఉత్సాహాన్ని మళ్ళా పుట్టుకుపుచ్చుకొని ఈరోజు క్యాండిడేట్స్ 175 నియోజకవర్గాల్లో జనసేన, తెలుగుదేశం కలిసి ఉమ్మడిగా అభ్యర్థులను నియమించిన తర్వాత రేపటి నుంచే త్వరలోనే శంకారావం కార్యక్రమాన్ని పూరించబోతున్నారు. వారిని మేమందరం కూడా స్వాగతిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీ నారా లోకేష్ బాబు గారు ఏ ప్రాంతంలో తిరగలేదు, ఏ ప్రాంతాలు అయితే ఏ నియోజకవర్గాలైతే ఆయన తిరగడానికి పాసిబిలిటీ లేక ఆ రోజు పోస్ట్పోయినాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా రేపు శంకారావం పేరుట మళ్ళా ఆయన ప్రజల ముందుకు రాబోతున్నాడు. దాదాపు 40 నుంచి 40 రోజుల పాటు ఈ ప్రాంతాలనే 90 నియోజకవర్గాల దాకా తిరగబోతున్నాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు చూద్దామా, ఆయన అడుగు జాడలు నడుద్దామా, ఆయన ఆశీర్వాదాన్ని ప్రజలు ఈరోజు ఎదురు చూస్తున్న తరుణంలో ఆ శంకారావం సూపర్ సక్సెస్ అయ్యి అదే జగన్మోహన్ రెడ్డి యొక్క గవర్నమెంట్ ని శంకరమాన్యాలకు పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలోని అరాచక పాలన అంతమందించాలని, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అరాచకాలను అరికట్టాలని, ఈ రాష్ట్రంలోని అవినీతిని మటుమాయం చేయాలని చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు
కోసం తీసుకున్న దీక్షకు మన అందరం కూడా బద్దులై ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వంలో 175కి 175 స్థానాలు గెలవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు.